దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తూ దేవుడు ఈ యొక్క సమయాన్ని నాకు అనుగ్రహించినందుకై మొట్టమొదటిగా దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా పాస్టర్ జూనియర్ పీటర్ పల్లి గారు మనకి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా ఆయనకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యం దయచేసి మీరు వాక్యం ఇచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళడం కానీ లోపలికి రావడం కానీ దయచేసి మీరు కూర్చొని చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతుంటున్నాను. దయచేసి ఇది మనవి. సో ప్లీజ్ don't move from your places until I finish off my God's word. This is only my request. ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. ఇది కొన్నిసార్లు దీన్ని పట్టుకొని వెళ్ళాలంటే నాకు సిగ్గు అనిపించేది. ఈ యొక్క బైబిల్ను పట్టుకొని వెళ్ళాలంటే నాకు సిగ్గు అనిపించేది. కానీ ఇప్పుడు నా తల మీద పెట్టుకొని కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా. It is a instruction manual. For every problem there is a solution. మనకన్నిటికీ సమయం ఉంటుంది కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి మనకు సమయం ఉండదు. అది నా జీవితంలో కూడా నేను అనుభవించాను. ఎక్కడ కూడా మనం దాచిపెట్టాల్సిన పని ఉండదు. కాబట్టి మనం క్లియర్గా పవర్ఫుల్ టెస్టిమనీస్ విన్నాం. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథాన్ని మనం వింటున్నప్పుడు దయచేసి ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ హోల్డింగ్ ద బైబిల్. అందరికీ బైబిల్స్ ఉన్నాయి కదా. మీరు చర్చ్కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా బైబిల్ పట్టుకొని రండి. ఒట్టిగా సెల్ ఫోన్ తీసుకొని రాకండి. కొన్నిసార్లు సెల్ ఫోన్ తీసుకొచ్చి మనకి అవి ఇంకా వేరేవి కూడా వస్తుంటాయి అందులో. సో ఇట్ విల్ బి డిస్ట్రాక్టింగ్ అవర్ థాట్స్. సో అది నా యొక్క విజ్ఞప్తి ఫర్ ఎవ్రీవన్. ఈరోజు ఒక వాక్యంతో మనము దేవుని వాక్యాన్ని షేర్ చేయాలని ఆశపడుతుంటున్నాను. ఆ వాక్యం ఏంటంటే ఎవ్రీబడి నోస్ దట్, రైట్? Psalm 16 verse 11. Psalm 16 verse 11 లో ఒక మాట ఏంటంటే, anybody knows that? Psalm 16 verse 11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. Okay, we are here at the Atlanta United Telugu Church. ఎందుకు అనుకున్నాము? ఇది ఒక దేవుని సన్నిధి. అదే కాకుండా ఇన్ హిస్ ప్రెజెన్స్, హూస్ ప్రెజెన్స్? ఇన్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మనం అనుకుంటాము ఒక క్లబ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తే, లేకుంటే ఏదన్నా మంచి డ్రింక్స్ తాగితే, లేకపోతే మంచి డ్రగ్స్ తీసుకుంటే, ఇవాళ రేపట్లో చాలా మంది స్టూడెంట్స్ చాలా రకరకాల డ్రగ్స్ తీసుకుంటా ఉంటారు. దే డు నాట్ నో వాట్ ద ఇంగ్రీడియంట్స్, వాట్ ఆర్ ద డ్రగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. I was mentioning one time that there was a vape. There are smoke shops. There are so many places. ఈ స్మోక్ షాప్లలో వేప్ అనేది ఒక డ్రగ్. అది that drug contains the formaldehyde. That formaldehyde will make the cancer, irretrievable cancer. చాలా మంది యవనస్తులకు తెలియదు, కాలేజ్ స్టూడెంట్స్ కానీ యవనస్తులకు కానీ తెలియదు. So that cannot be repaired. Those lungs cannot be repaired. కాబట్టి మనము ఇహలోకంగా ఉన్నప్పుడు అనేకమైన టెంప్టేషన్స్కు లోబడి మన జీవితాలను దేవునికి దూరంగా ఉంచుకుంటూ ఈ యొక్క బైబిల్ గ్రంథానికి దూరంగా ఉండి మన జీవితాలను
మనం నాశనం చేసుకుంటాం. అమెరికా దేశానికి దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. నేను ఇండియాలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, అరే ఐ విల్ గో టు US, మేక్ డాలర్స్. కానీ యూ డిడ్ నాట్ కమ్ టు అమెరికా ఫర్ మేకింగ్ డాలర్స్. There is a God's plan for each and every individual in your lives. There is a plan and purpose. That plan we have to recognize. అది మనము గుర్తెరగాలి. అది గుర్తెరగకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనము విల్ బి లూజింగ్. ఉదయకాల సమయంలో నేను నా యొక్క టాపిక్ ఏంటంటే బాగా జాగ్రత్తగా వినాలి. ప్రతి వర్డ్ మీరు జాగ్రత్తగా వినాలని అది దేవుని పేరట మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. A true revival. We need, our church should experience a true revival. The true revival proceeds from the true repentance. If there will not be any repentance, it will not lead to the true revival. కొన్ని పదాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని నా యొక్క మెయిన్ మెసేజ్కి వెళ్ళక ముందు మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. అదేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ డిసోబీడియన్స్. బాగా వినండి, డిసోబీడియన్స్. డిసోబీడియన్స్ లీడ్ టు సిన్. ఆ పదాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత రిపెంటెన్స్. వాట్ ఈస్ రిపెంటెంట్? వాట్ ఈస్ డిసోబీడియన్స్? అదే కాకుండా యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, every individual God has chosen us before the foundations of the earth. He has a divine plan for each one of us. A divine plan. Sometimes we neglect that divine plan. I neglected in my life. I wasted my life. I did not surrender my life to the Lord. So, if at all God is asking you, are you neglecting divine plan which God has ordained you for your life? So when you neglect the divine plan which God has given to you, when you realize that, you have to repent and turn back to God. So these are the words you please remember. One is disobedience that leads to sin, and repentance. The third one is a divine assignment, and the other one is the turn back to God. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపించాలని ఆశపడుతుంటున్నాను. ఆ వ్యక్తి కూడా మన జీవితం లాగానే ఉండొచ్చేమో, నా జీవితం లాగానే ఉండొచ్చేమో. దేవుడి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు we should not harden our hearts. I used to do that. దేవుడి వాక్యాన్ని వినేవాడిని, యథావిధిగా లోకానికి వెళ్ళి, నాకు చాలా మంది హిందూ ఫ్రెండ్స్ ఉంటారు హైదరాబాద్లో. సో వాళ్ళతోటి అన్ని లోకరీతిగా ఉండేవాడిని. అంటే one leg on the church side, one leg on the outside the world. ఆ విధంగా నా జీవితాన్ని గడిపాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. దేవుడు విడవడు. Even when we distracted from his track, from the divine appointment, and God will bring us back. అదేంటంటే ఈరోజు ఫస్ట్ మెయిన్ చాప్టర్ లోనికి వెళ్ళక ముందు డిసోబీడియన్స్ అంటే ఏదో తెలుసుకుందాం. ఒక 30 seconds. Let us have, what is disobedience? Not following God's word and or commandments. In the Genesis, we can see very clearly God has given a commandment to Adam and Eve. A commandment ఏంటంటే మీరు బైబిల్ తెరవాల్సిన పని లేదు. I will ask you to read some of the verses and we should be ready to read those verses, okay?
ఇక్కడ ఏంటంటే జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 verse 16. Genesis chapter 2 verse 16. The Lord God commanded the man, saying, of every tree of the garden you may freely eat. And God has given, He has given the freedom. Every fruit of the plant you can eat. ప్రతి ఒక్క పండు కూడా నేను తినొచ్చని. కానీ there is one more in verse 17. అక్కడ ఏముందంటే, the tree of knowledge of good and evil you shall not eat, for the day that you eat of it you shall surely die. When you eat that, మంచి చెడును ఆ ఫలాలను తిన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా చనిపోతావు. That is a commandment God has given to Adam and Eve. వాళ్ళు ఏం చేశారు? What they have done it? It was enticing for them, right? It was enticing. ఆ ఈవుకు, Adam is busy, the Satan, and enticed her in order to have the fruit. అక్కడ ఏంటంటే ఆజ్ఞాతిక్రమము పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుడు ఇచ్చిన మాట మనం విన్నట్లయితే అదే పాపం. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, నేను వ్యభిచారం చేస్తేనే పాపం అని, లేకుంటే నేను ఒకరిని చంపితేనే, మర్డర్ చేస్తేనే పాపం అని మనం అనుకుంటాం. అబద్ధం ఆడితే పాపము, నీవు దేవుని మాట వినకపోతే పాపం అని మీరు గమనించాలి. We cannot escape. తర్వాత ఇంకొక మాట మీ జ్ఞానం, what is true repentance? True repentance అంటే ఏంటి? Most of the times we use the word repentance, కానీ the real repentance ఉండదు. మనకు రియల్ repentance ఉండదు. Satan ఉండనియదు మనకు. True repentance ఏంటంటే a godly sorrow, a godly sorrow. లేకపోతే a profound change of heart, a profound change of heart, a change of mind, change of life. A profound means what? Intense, a great desire. So there will be a greater change in our life. That is a true repentance. When I am walking in this direction, maybe that is not what God is expecting in this direction. Maybe I have to turn back totally. I have to turn back. This is God's way. I have to walk. I should not turn back again in the same path. నేను చేసిన పాపాన్ని మళ్ళీ చేయకూడదు. When you are doing the same sin again and again, that is not a true repentance. జ్ఞాపకం పెట్టుకోండి. నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మన వాక్య భాగం ఏంటంటే ఈరోజు, with this introduction, will you please turn with me book of Jonah. ఓబద్య తర్వాత జోనా వస్తుంది. జోనా ఎవరైనా మీకు దొరికినట్లయితే చదవండి. జోనా మొదటి అధ్యాయం, ఫస్ట్ వర్స్. ఈలాగు సెలవిచ్చెను. ఎవరికి? జోనాకు ఈ విధంగా సెలవిచ్చాడు. అది 765 BCలో జరిగిన విషయం. అది that same God is speaking to you today. Each one of those who are sitting here, God is speaking to you. Verse 2 ఒక మాట ఉంది. చదువుతాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అక్కడ
City of Nineveh. City of Nineveh, Ninevites, Assyrians, they are called Assyrians. They are practicing all sorts of sin. ప్రతి రకమైనటువంటి పాపము ఆ యొక్క దేశంలో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. Sin, wickedness, rebellious attitude, disobedience, living sinful, sexual, immoral, all sorts of sin they are practicing. అప్పుడు ఆ యొక్క పాపము దేవుని దగ్గరికి వెళ్ళేది. మనం అనుకుంటాం కదా, ఏమనుకుంటాం, నేను చేసే పాపము నేను ఎక్కడో చేస్తున్నా, నాకు ఎవరు తెలియదు అనుకుంటాం మనం. అది మన పిచ్చితనం. పాపం నిన్ను పట్టిస్తుంది, పాపం నన్ను పట్టిస్తుంది. వీ కెనాట్, అంటే మనం చీకటిలో చేసిన పాపాన్ని అది మిద్దల మీద, గోడల మీద అది ప్రకటించబడుతుంది. కాబట్టి ఆ యొక్క వికెడ్నెస్ దేవుని దగ్గరికి వచ్చింది. అక్కడికి గాడ్ హ్యాస్ సీన్, అది అక్షరాలు నిజమండి. అది 2 Chronicles chapter 16 verse 9 లో ఒక మాట ఏంటంటే, His eyes are running to and fro. God's eyes are running to and fro all over the world, entire universe. Who is loyal to Him? Whose hearts are loyal to Him? దేవుని యొక్క కళ దృష్టి ప్రపంచమంతటా కూడా చూస్తూ ఉంది. Can we hide ourselves from the presence of the Lord? మనం అనుకుంటాం మనకు చీకటి కావాలని, లైట్ వద్దు, మనకు చీకటి కావాలని. కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఏంటి, ద గ్రేట్ సిటీ అండ్ క్రై అవుట్ అగేన్స్ట్ ఇట్, ఫర్ దేర్ వికెడ్నెస్ హ్యాస్ కమ్ అప్ బిఫోర్ మీ. దేవుని దగ్గరికి వారి యొక్క పాపము కనబడింది. కానీ వాట్ ఏ కంపాషనేట్ గాడ్ హీ ఈస్ కదా. ఆయన ఎంత దయగలవాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. గాడ్ died on the cross because sinner like me, a wretch like me, anta goppa దేవుడు. ఇక్కడ already we have seen disobedience is a sin, right? Okay, here one more verse will you please read, Amma? That is Jonah chapter 1 verse 3 lo oka మాట ఉంది. Will you please read it? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషు. అదంతా వచ్చారు. What is the divine plan for God? There is a greater, very big plan. At the end of my message, you will be knowing. Very big plan. When God wants to use you, God has ordained you. God has planned for your life. జోనాకి ఇచ్చిన మాట ఏంటి? నీవు వెళ్ళి ఆ నినివే పట్టణస్థులకు, వాళ్ళ యొక్క పాపము నా దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పమంటే, మనవాడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాటకు లోబడకుండా, వాట్ హీ ఈస్ డూయింగ్, గాడ్ హ్యాస్ గివెన్ ద డివైన్ ప్లాన్ బట్ హీ నెగ్లెక్టెడ్, హీ డిసొబేడ్, హీ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా మన జీవితం ఉందా? దేవుడు ఒక మాట మనకు చెప్తా ఉంటే మనం ఒక వేరే మార్గంలో వెళ్తా ఉంటామా? దేవుని సన్నిధి అవసరం లేదని
దేవుని మాటకు లోబడకుండా మనం వేరే మార్గానికి వెళ్తుంటున్నామా? ఇప్పుడు నినువా నార్త్ ఈస్ట్ లో ఉంటే తార్షిష్ పట్టణము ఇట్ ఈస్ ఆన్ ద వెస్ట్ సైడ్, ఈస్ట్ అండ్ వెస్ట్. దేవుని యొక్క ప్లాన్ ఒకవైపు ఉంటే ఇది ఇంకొక ప్లాన్ ఇంకొక వైపు ఉంటుంది. ఇక్కడ జోనా చేసిన ఫస్ట్ పాపము డిసొబీడియన్స్ ఏంటంటే దేవుని మాటను నెగ్లెక్ట్ చేయకపోవడం. దేవుని మాటను నెగ్లెక్ట్ చేయకపోవడమే కాకుండా disobedience of the God's word is a sin. He sinned against God, and also he doesn't want God's presence. దేవుని సన్నిధి నుంచి పారిపోవాలని చూస్తుంటాడు. There is a reason for him. That is not acceptable reason. ఆయన ఎందుకు ఆ విధంగా పోతున్నాడో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారు అది? ఆయన ఎందుకు ఆ విధంగా నినివే సిటీకి పొమ్మనంటే తార్షిష్కి వెళ్తున్నాడు. అది ఈస్ట్ లో ఉంటే ఇది వెస్ట్ కి వెళ్తా ఉన్నాడు. బికాస్ he hates the sin of Ninevites. వాళ్ళని హేట్ చేస్తున్నారు. సిరియన్స్ ను హేట్ చేస్తున్నారు. అంటే రకరకాల పాపంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పాపాన్ని సహించుకోలేక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. నేను ఒకవేళ వెళ్ళి అక్కడ వాక్యం చెప్పినప్పటికీ కూడా, దేవుని యొక్క మాట చెప్పినప్పటికీ కూడా, గాడ్ ఈజ్ సో కంపాషనేట్ అండ్ హీ విల్ ఫర్గివ్. కానీ ఈజ్ ఇట్ దట్ వన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ ఇట్? మనం కొన్నిసార్లు మన సంఘాన్ని వదిలి బయటికి పోతుంటాం. జాగ్రత్త. కొంతమంది మన సహోదరులతో మనకు కరెక్ట్ గా మాటలు లేనప్పుడు మనం ఏం చేస్తామని అంటే, హే, ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, యూ హ్యావ్ టు స్టే హియర్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ దిస్ చర్చ్. God wants to use you, a powerful weapon in this church. ప్రార్థన పరులు ఉన్నట్లయితే, men prayer warriors ఉన్నట్లయితే, we have to pray for our church. 1 Timothy chapter 2 verse 8 లో ఏముందనంటే, పురుషులకి ఈ మాట, it is for men, without anger lift up your holy hands and we have to pray. స్త్రీలకు మాట, హన్నాలాగా మనం ప్రార్థించాలి. మనము రోదన చేసే స్త్రీలు మనకు కావాలి. మన సంఘంలో రివైవల్ కావాలంటే God will convict us where we are going wrong. ఆ కన్విక్ట్ చేసినప్పుడు మనం దేవుని మాటకు లోబడాలి. We should not harden our hearts. Jonah hardened his heart. He disobeyed the God's word. He is running away from the God's presence. దేవుని సన్నిధి ఆయనకు ఇష్టపడలేదు. ఆయన తార్షిష్కి వెళ్తా ఉన్నాడు. కానీ దేవుడు వదిలిపెడతాడా? God will leave him like that? Let us see what happens here. ఆయన ఎక్కడ పోతున్నాడు? తార్షిష్కి వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడి సన్నిధి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. కానీ can he escape? Wherever he goes, and God's presence will be there. Let us see Psalm 139 verse 7 and 8. Will you please, somebody could read it, please. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదు. భూమి
భూదిగంతంలోనికి పోయి అక్కడ ఉండాలని అనుకున్నా కూడా దేవుని సన్నిధి అక్కడ ఉంది. కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్స్ ప్రెజెన్స్? నో. కాబట్టి కొన్నిసార్లు మనం విల్ టేక్ ద రాంగ్ డెసిషన్స్. When God has a definite plan for you, dear brothers and sisters, God wants to use you. How bad you are, how wicked you are, but still God has some purpose for your life. దేవుడు నీ ద్వారా అనేక మందిని దీవించబోతుంటున్నాడు. నీ ద్వారా అనేక మందిని దేవుని ఎదుకు రప్పించడానికి దేవుడు ఆ యొక్క ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి దేవుడు నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు. దాన్ని మర్చిపోకుండా sometimes we will be busy with our making dollars. We are busy with worldly passions, worldly desires. వాట్లలో మునిగిపోతుంటున్నాం. కాబట్టి జాగ్రత్త. జోనా 1:4 ఒకసారి చూద్దాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి గోడ బద్దలైపో గతి వచ్చెను. అక్కడ ఏమైంది? ఆయన ఎక్కడ పోతున్నాడు? తార్షీష్ వెస్ట్ సైడ్కి వెళ్తా ఉన్నాడు. వాట్ హ్యాపెండ్? God did not lose. God has given second chance. Maybe God is giving us a second chance, each one of you. Realize it. I like his prayer. We will be shortly come across that. అది పరిస్థితి ఎట్లయింది? పెద్ద తుఫాను సముద్రంలో కలిగజేశాడు దేవుడు. ఓడ బద్దలైన పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఏమైంది? వాట్ హ్యాపెన్? వర్స్ 5 చూడమ్మా. వర్స్ 5. నావికులు ఏమైంది? సేలర్స్, కో సేలర్స్ భయపడ్డారు. భయపడిపోయిన వాళ్ళు ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి గోడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా గోడ దిగువ భాగములకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ యోనా ఏం చేస్తున్నాడు? ఫస్ట్ పని ఏం చేశాడు? డిసోబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. సెకండ్ ఏంటిది? he is fleeing from the God's presence, running away from the God's presence. థర్డ్ ఏంటిది అంటే he is in a deep sleep. That is a spiritual sleep. మనం కూడా దేవుని సన్నిధి వదిలిపెట్టి గాఢ నిద్ర అయినటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. We are in deep sleep. Come on, wake up, church. We have to wake up. God is giving us a wake-up call. Let us bow down. Let us humble ourselves. Let us come onto the knees and cry out for the Lord. మనలోపట ఈ యొక్క రివైవల్ కావాలి. పాపాలు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడాలి. కొన్నిసార్లు దేవుడు మన పైన భారాన్ని పెడతాడు. ఈ సిస్టర్ కొరకు ప్రార్థించండి, ఈ బ్రదర్ కొరకు ప్రార్థించండి. When God is asking you, are you in deep sleep? Like Jonah? ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. కొన్నిసార్లు మనం గాఢ నిద్రలో ఉంటే who is captain? Captain of the ship, right? He's a non-believer. He doesn't know the God's word. He doesn't know the God's word. He came. What he's saying? ఏమంటున్నాడు అక్కడ?
హే ఓ స్లీపర్ అంటున్నాడు. అరే నిద్రపోతా లేదా, నిద్రపోతూ లేవ అంటున్నాడు అక్కడ. ఓ స్లీపర్ ఏమంటుండే అక్కడ? అరైజ్, కాల్ ఇన్ యువర్ God, perhaps your God will consider us so that you may not perish. లేచి నీ దేవునికి ప్రార్థించి, ఒకవేళ మీ దేవుడు ఏమన్నా నిన్ను తప్పిస్తాడేమో. మనమా నిద్రావస్థలో ఉంటున్నామా? ఆ నిద్రావస్థలో ఉంటున్నామా? దేవునికి దూరంగా బతకాలని ఆశపడుతుంటున్నామా? ఒకవేళ ఆ విధంగా అవుతాయి, ఇక్కడ we ignore God's plan. Sometimes the self-righteousness, we hate the people, we take our own decisions. కొన్నిసార్లు మనమే పరిశుద్ధులం అని అనుకుంటాం, అది కూడా తప్పే. మన తోటి వారిని మనకంటే అధికంగా మనం గమనించాలి, వాళ్ళని అధికంగా ప్రేమించాలి. దేవుడు శత్రువులను ప్రేమించమంటున్నాడు. Sometimes we say that, hey, I cannot forgive that sister. Hey, I cannot forgive that brother. Is that in our church, Atlanta United Telugu Church? We have to greet each other. We have to bless each other. We have to pray for one another. God should give us that heart. మన గర్వం అవసరం లేదండి. దేవుడు ఒకవేళ ఈరోజు పిలిస్తే, వేర్ యూ కెన్ స్టాండ్. గర్వంతో చనిపోతావా? మనం అనుకుంటాం, I can live 100 years. When God comes to you this night, be careful. Be careful. అందరితోటి సమాధానంగా ఉండడానికి సాధ్యమైనంత వరకు మనం దేవుని పిల్లలంగా ఆయన యొక్క ప్రేమను, మన పట్ల చూపిన ప్రేమను వారి పట్ల మనం చూపిద్దాం. మనది తప్పైనప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ సిస్టర్, ఐఎమ్ సారీ బ్రదర్, there was a misunderstanding. Let us join, let us unite our hearts to praise God. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయుగాక. ఇంకా తర్వాత ఇక్కడ వర్స్ 9లో దట్ ఈస్ అ సెల్ఫ్ రైచియస్నెస్ మనం చూస్తాం. మా వర్స్ 9 చదవండి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూడండి అక్కడ ఏంటి, ఎట్లా ఉంది అది? ఈజ్ ట్రూ, కానీ the trueness we cannot see through his actions. కదా? and ఏమంటాడు? I am a Hebrew, I fear the Lord. When you fear the Lord, do you disobey God's commandment? దేవుని ఆజ్ఞను అధిగమించి, దేవుని యొక్క మాటను అధిగమించి, దేవుని యొక్క డివైన్ ప్లాన్ ను అధిగమించి, do you want to live from the God's presence? That is called hypocrisy. That is called self-righteousness. కొన్నిసార్లు నేను భక్తుడిని, నేను మంచిది, నేను వాక్య ప్రకారం నడుస్తున్నా, కానీ I cannot forgive my brother. Be careful. I want to see two things and I will close my sermon today. First part is Jonah's repentance, coming to the turning to God. The second last part, Ninevites, 125,000 people. God has a definite plan to save 1
25,000 పీపుల్ను జోనా ద్వారా రక్షించుకోవాలనుకున్నాడు. బట్ జోనా did not listen to God's word. He is turning back now. He is turning back. Let us see. Jonah 1:17 లో ఒక మాట చూద్దాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చాలు. ఇక్కడ ఏంటి? జోనాను చూడ, how gracious God he is. What a compassion God he is. ఎన్నిసార్లు మనం పాపం చేస్తున్నప్పటికీ కూడా, దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా, దేవుడు he is stretching forth his hands day and night, he is stretching forth his hands. My son, my daughter, when he will turn back to me, when he will repent and turn back to me. God is asking my brothers and sisters. What did he do? In order to have attention, he made a big fish, right? పెద్ద చేపను చేశాడు. చేప ఏం చేసింది? జోనాను మింగేసింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నా. మనుషులము దేవుని మాటలు మనము వినము, కానీ చేప దేవుని మాట విన్నది. దాని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తాను. Book of Isaiah chapter 1, verse 3 and 4. అక్కడ ఆపమ్మా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకుంటుందట. కానీ బట్ మై పీపుల్, మై చోసన్ పీపుల్, మై సేవ్డ్ పీపుల్, దేవుడు ఉచితంగా గ్రేస్ ఇచ్చిన దేవుడు, రక్షణ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? వాట్ వీఆర్ డూయింగ్? మై పీపుల్ డు నాట్ కన్సిడర్, దే డు నాట్ లిసన్ టు హిమ్. ఎట్లా, ఏ విధంగా పోల్చాడు చూడండి. చేప ఈ విధంగా నీ పోయి ఆ జోనాను మింగమంటే, చేప అక్కడ దేవుని యొక్క వాక్యానికి లోబడినట్టు మనం చూస్తుంటాం. వర్స్ 4 చదవమ్మా. అదే అధ్యాయం. పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, ఏంటమ్మా? దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఆర్ వి ఇన్ దట్? ఆ రకంగా మనం ఉన్నామా? మనం లేదు కదా. కంటిన్యూ మాదే చదువు. వాళ్ళు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. అది చాలా ఘోరమది. చాలా జాగ్రత్త. మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే చాలా కష్టం. Today my wife, she wanted to come. She woke up and she wanted to come. Suddenly she caught with the migraines. అంటే మనం ఫ్యామిలీతో రావడం దేవుని సన్నిధిని అది ఎంతో ఇష్టం, అది మంచిది. కానీ కొన్నిసార్లు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మనము దేవుని సన్నిధాన్ని కనబడాలని ఆశ కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడడానికి మనం ఆశ కలిగి ఉండాలి. జోనా 2వ అధ్యాయం 1వ వచనమా. చూడండి, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హీ ఈస్. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నప్పుడు
God will bring us some hurdles, certain situations, bring on our knees. మన మోకాల జీవితానికి దేవుడు తీసుకొస్తాడు. నేను మోకాల మీదే ఉండే వ్యక్తిని కాదు, నాకు ఇష్టం లేదు ఉండకుండేవాడిని. నేను మా బ్రదర్ ఈహెచ్సిలో వర్క్ చేసేవాడు, ఒక 45 సంవత్సరాలు ఈహెచ్ ఎవరికి పుస్తకంలో చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాడు. ఆయనకు ప్రార్థన ఇస్తే మాకు భయం. ఏంటో తెలుసా, గంటల తరబడి ప్రార్థన చేశాడు. నేను అనుకునేవాడిని ఈ పిచ్చోడు ఈ టైం వాల్యూ తెలియదు అనుకునేవాడిని. God brought me into this nation, made me unto my knees. గంటల తరబడి ప్రార్థన చేసిన I will be refreshed now. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఎన్నోసార్లు దేవుని యొక్క మాటకు మనం లోబడకుండా ఉంటాం, కానీ దేవుడు విడువడు. His compassion never fails. మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పటికీ కూడా God wants to bring back again into his fold. నాకు ఇక్కడ ఆయన ప్రార్థన బాగా ఇష్టం. నాకు ఇక్కడ జోనా ప్రార్థన చేస్తాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడండి? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. వర్స్ 4 నుంచి 7 అమ్మా, తొందరగా చదవండి. అది ఈ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. We have to listen. We have to wake up and listen. What he is saying? దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క ఆలయం వైపు తిరగాలని ఆయన కన్నులు మర్చబడి. వర్స్ 5. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రాణాంతరం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఆ చేప సముద్ర భూదిగంతరాల నుంచి వస్తూ ఉంది, తిరుగుతూ ఉంది ఆల్ ఓవర్ ద ప్లేసెస్. ఎక్కడి నుంచి? తార్షిష్ నుంచి బ్యాక్ టు వెస్ట్ టు ఈస్ట్, నార్త్ ఈస్ట్ వైపు వస్తా ఉంది. చదువు. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలాగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. చాలా వర్స్ 7 లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఐ రిమెంబర్ ద లార్డ్. హౌ గాడ్ హ్యాస్ మేడ్ హిమ్ టు రిమెంబర్ ద లార్డ్ అగైన్. He is the person who neglected, he disobeyed the God's word, he left, he ran away from the God's presence. And again, ఇక్కడ verse 7 లో, chapter 2 verse 7 లో, I remember the Lord. దేవుడు మన జీవితాల్లో కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. And my prayer went up to you into your holy temple. ప్రార్థన చేస్తున్నాడు. భయంకరమైన పరిస్థితుల గుండా అతను దేవుడు తీసుకొని పోతున్నప్పుడు చేప కడుపులో. See, sometimes when we think of the scientific way, God's things are all, there is no experimental evidence. ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ తోటి అతను ఎక్కడో డైజెస్ట్ అయిపోవాలి. కానీ God ordered that fish obeyed the God's word. ఆయనకి ఏమి హాని కలగకుండా దేవుడు అటువంటి పరిస్థితుల గుండా మనల్ని కూడా పంపిస్తూ దేవుడి వైపు తిప్పడానికి, మోకాల జీవితానికి రావడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి ప్రేమ నుండి బిడ్డలారా, చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ మాటలు ఏంటంటే repentance of the people of Nineveh. What a plan it is, right?
an ordinary person, God had chosen Jonah to bring the revival in the entire Bible. A great revival broke in city of Nineveh. 125,000 people repented and returned back to God. When God is asking you today, God is pricking your heart. The sin which is coming between God and you, go lock yourself in a room and cry out for the Lord. I made this mistake. I sinned against you. I did this. I did this. I did this. We have to repent. ఇక్కడ మాట చెప్పి ముగిస్తాను నేను. ఓకే, వర్స్ 10, 2:10 లో ఒక మాట చదవండి. అంతలో యెహోవా మత్స్యములకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కట్టివేసెను. ఓకే, వర్స్ 4 చదవండి అమ్మా. యా, ఓకే, వర్స్ 4, 3-4. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా 40 రోజులకి ఈ పట్టణానికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఆయన సింపుల్ గా చెప్పింది అదే. అక్కడ ఏమన్నా రిపెంట్ కావాలని చెప్పాడమ్మా? ఆ వాక్యంలో ఎక్కడైనా రిపెంట్ కావాలి, మీరు పాపాలు ఒప్పుకోవాలని ఏమన్నా ఉందా? ఉందా? లేదు. అక్కడ దేవుని ఉగ్రత వస్తుంది అని అన్నాడు. అప్పుడు ఏమైంది? వర్స్ 5. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. అక్కడ ఏమైందంటే కింగ్ కానుంచి, రాజు కానుంచి, వాళ్ళ మంత్రులు కానుంచి వాళ్ళందరూ కూడా ఎంతగానో తగ్గించుకున్నారు కదా. విత్ ద గ్రేట్ హ్యూమిలిటీ. ఆ యొక్క సింహాసనం నుంచి ఆ కింగ్ దిగి, he was sitting having the sackcloth, putting ashes and crying unto the Lord. Adi, that what God is expecting from our church, Atlanta United Telugu Church. When we hear the God's word, we should not harden our hearts. Wherever we are, whatever the mistake, iniquity, whatever the sin against God, we have to repent and return back to God. ఆ విధంగా నిన్వైట్స్ లాగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. వర్స్ 7 చదవమ్మా. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూసారా, అక్కడ మనుషులే కాకుండా యానిమల్స్ కూడా, they should not eat, they should not drink. అందువల్ల జోనా 4 chapters ఉన్నాయి అందులో. ఈ చాప్టర్ ఈస్ వెరీ వాల్యుబుల్. దేవుని కొరకు నిలబడ్డట్టు చూస్తాం మనం. అక్కడ దేవుని సన్నిధానాన్ని ఆశ్రయించినట్టు చూస్తాం. With their repentance, God has changed his mind. ఆ యొక్క దేవుని ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించబడడానికి మార్గాన్ని, వారి విధేయత, వాళ్ళు ఒప్పుకోరు, పాపాన్ని ఒప్పుకోరు, మనం చూస్తుంటున్నాం. Maybe God is asking, we'll be closing. 120,000 people were saved. That is the plan God has
for Jonah. God had changed his mind with a great compassion to save the Ninevites. It is a true repentance in the Bible. He has shown compassion to change his mind. God forgave iniquities. 40 రోజులలో దేవుని ఉగ్రత ఉన్నది వాళ్ళు తప్పించుకున్నట్లు మనం చూస్తాం. నీ జీవితం నా జీవితం ఎక్కడ ఉంది అనేది ఒకసారి ఆలోచించేయాలి. God wants to use you to bring revival. నేనేంటండి, నేను ఒక చిన్న మెంబర్ నేను ఇక్కడ. No. Maybe God can use you, dear brother. Sister, God can use you, dear sister. We have to obey to God's word. దేవుని సన్నిధానాన్ని ఆశ్రయిస్తాం. దేవుని పరిశుద్ధతను మనం ఆశ్రయిస్తాం. మనం రాత్రి మగళ్ళు మన పాస్టర్ కొరకు ప్రార్థన చేస్తాం. A great saint says, when pastor is strong on the pulpit, the believers, the members should pray continuously. That was the reason Apostle Paul says, pray for me so that I can speak God's word with great authority and clarity. దేవుని వాక్యము మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, బలంగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అది ఎప్పుడు చెప్పగలుగుతామంటే సంఘమంతా కూడా ఏకకంఠంతో ఏకస్వరంతో మన పాస్టర్ గురించి ఆయన కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క పిలుపు ఎక్కడ ఉంటుందో దాన్ని గమనించాలి. God is calling you. God is whispering you. Are you able to listen his voice? Sometimes you listen, but you harden your heart because worldly temptations are enticing you. Hey, what is this in the church, man? Come, let us go and have fun. Maybe God is calling you, dear brothers. And God has given the chance for Jonah for a second time. Maybe God already spoke to you, but you are not listening till today. And maybe God is asking you again. Maybe God is giving the second chance today. But don't harden your heart. Surrender your life. Totally surrender your life. Every walk of your life, every area of your life, surrender to the will of God. Maybe God's name will be glorified through our church. May God continuously bless us. Amen.